తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విలేకరుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఉండి నూతన ప్రెస్ క్లబ్ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్, చిట్టూరు జోషి అన్నారు. విలేకరుల సమావేశం స్థానిక మార్కెట్ యార్డులో గెద్ద అప్పారావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా దుండి కృష్ణమోహన్, కార్యదర్శిగా చిట్టూరు జోషి, ఉపాధ్యక్షులుగా కైలేరాజు, సహాయ కార్యదర్శిగా గజ్జల కేశవ, కోశాధికారిగా బొండాడ సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులుగా తాళం హనుమంతరావు, కమిటీ సభ్యులుగా గెద్ద అప్పారావు, చాలంటి రత్నరాజు, చోడవరపు బంగారావు, శేషాపు మణికంఠ, ఏతకోటరాజు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు, ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు, నర్సాపురం పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ పేరుచెల్ల సుభాష్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు ఉండి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టులు, మిగతా జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులంతా హాజరయ్యి నూతన కమిటీని గౌరవంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ నూతన కమిటీ ప్రత్యేకంగా విలేకరుల యొక్క హక్కుల కోసం, సమస్యలపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా పోరాడుతుందని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేము నూతన కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు, రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఆయనతో కూడా, ఆయన దృష్టిలో కూడా ఈ సమస్యలను పెట్టి సామరస్యంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మేమంతా ఏకదాటిగా ఐకమత్యంగా కృషి చేసుకుంటాము. విలేకరులంతా ఐకమత్యంగా పనిచేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నూతన కమిటీకి ప్రత్యేకంగా సహకరించిన విలేకరుల సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉండి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులుగా మమ్మల్ని ఎన్నుకున్నటువంటి మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు మోహన్ గారిని, అలాగే సెక్రటరీగా చిట్టూరు జోషి, నేను బిగ్ టీవీ విలేకరుని, అలాగే ఉపాధ్యక్షునిగా సివిఆర్ రిపోర్టర్ కైలారాజుని, అలాగే కోశాధికారిగా బి సత్యనారాయణని, అలాగే జాయింట్ సెక్రటరీగా గజ్జల కేశవని మీడియా మిత్రులు ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో గత బాడీ కాలం ముగియటంతో మమ్మల్ని వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. మేము విలేకరుల తరపున, వారి యొక్క సమస్యల తరపున పోరాడతామని, అలాగే ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు రఘురామ కృష్ణరాజు గారి దృష్టికి ఉండిలో విలేకరులకు ఉన్నటువంటి సమస్యలు, అలాగే ఇళ్ల స్థలాల గురించి, వీటి గురించి చర్చించడం జరుగుతుంది. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంటామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ అని, వృద్ధులకు, అభాగ్యులకు సహకారాలు అందించడం భగవత్ సేవతో సమానమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. తాడేరు రోడ్లోని భీమవరం వృద్ధాశ్రమంలో 70 మంది వృద్ధులకు రాజేష్ స్టీల్స్ ఆధ్వర్యంలో రగ్గులు ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ, శీతాకాలంలో వృద్ధులకు రాజేష్ స్టీల్స్ ప్రకాష్ చోప్రా సహకారంతో ఇటువంటి ఖరీదైన రగ్గులు అందించడం గొప్ప విశేషమన్నారు. కార్యక్రమంలో రాజేష్ స్టీల్స్ ప్రకాష్ చోప్రా, జనసేన పట్టణాధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కత్తుల నీలేంద్ర, ఎరంశెట్టి శివకృష్ణ, కారుమూరు సత్యనారాయణమూర్తి, మద్దుల రాము, లంకి చిన్ని, చిక్కాల వెంకటేశ్వరరావు, కొప్పినేడి శ్రీనివాస్, బ్యాంక్ బాబీ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఎవరు ఉంటారు, మీరు అందరూ కొంచెం ఇవ్వండి. పింక్ తీసుకోవాలి, పింక్ వద్దు. మీరు కూడా అందరూ ఇవ్వు. ఓకే స్వామి. వృద్ధులకు ఈ చలికాలం దుప్పట్లు ఇవ్వాలని ఆలోచన చేసి, రగ్గులు ఇవ్వాలని ఆలోచన చేసి, షేటు
రాజేష్ స్టీల్స్ వారు ఆధ్వర్యంలో ఈ వృద్ధులందరికీ కూడా రగ్గులు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అనాథాశ్రమం పెట్టి బ్రహ్మాజీ గారు పేదవారికి మంచి ఆదరణ ఇచ్చారు. వారికి మనలాంటి వారు కూడా సహకారం చేయాలి అని ఆలోచన చేసి కొంతమంది దాతలు ముందుకు వచ్చి వారి పుట్టినరోజు వచ్చి ఇక్కడ భోజనాలు పెట్టడం, వారికి దుప్పట్లు పంచిపెట్టడం, వారికి రగ్గులు పంచిపెట్టడం, వారికి పళ్ళు పంచిపెట్టడం అనే కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు రాజేష్ స్టీల్స్ వారు రగ్గులు, మంచి క్వాలిటీ రగ్గులు, శీతాకాలంలో చలి లేకుండా వృద్ధులు సుఖంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి ఈ రగ్గులు కార్యక్రమం చేయడం జరిగింది. భీమవరం పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ నందు భీమవరం బాలోత్సవం 2వ వార్షిక పిల్లల సంబరాలు బాలోత్సవ్ కమిటీ ప్రెసిడెంట్ ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షతన ఘనంగా జరుగుతున్నాయి. చిత్రలేఖనం, జనరల్ నాలెడ్జ్, మెమరీ టెస్ట్, స్పెల్లింగ్, వ్యాసరచన, పద్యం, మ్యాప్ డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రెస్, శాస్త్రీయ నృత్యం, గ్రామీణ ప్రదర్శన, ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ, గీతాలాపన, గ్రామీణ ప్రదర్శన వంటి పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ మహేశ్వరరావు, ఆర్టీసీ భీమవరం డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల్లో మనోవికాసానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఒక పండుగ వాతావరణంలో భీమవరం బాలోత్సవం ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం బి శ్రీనివాసరావు, బాలోత్సవం చీఫ్ అడ్వైజర్ చెరుకోడ రంగసాయి, అమరావతి బాలోత్సవం ముఖ్య నిర్వాహకులు స్వరూపారాణి, బాలోత్సవం కార్యదర్శి చెల్లబోయిన పట్టాభిరామయ్య, గాతల జేమ్స్, సిహెచ్ ఝాన్సీ లక్ష్మి, కలిగొట్ల గోపాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త పిప్పళ్ల ప్రసాదరావు ఆలపించిన పాటలు, వేణునాదం బాలబాలికలతో పాటు అందరినీ అలరించాయి. నిద్రపోయినప్పుడు అమ్మ చీరే మానేను ఎలగా, పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతరా, గాలి ఆడక కుక్క పోసినప్పుడు ఆ పైటే గాలి పాలికరించామరా, ఎండావాన నీకు తగిలినప్పుడు ఆ కడకొంగే నీ తలపై గొడుగు, విదేశాల వనితలకు సారెపోసి పంపేది భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది, మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం తెలుసుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే పట్టింది చీర, మమకారమనే మక్కంపై వేసింది చీర. సంఘటనం ఒక యజ్ఞం, సంఘగ మన జీవనం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం, భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. ఈ పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఒక పాట ఇలా రావాల్సింది, ఇలా వచ్చి పాడవలసింది కోరుతున్నాను. ఇలా రండి సార్, ఇలా రండి.
ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఎల్ల మతముల సారమొకటే ఎల్ల మతముల సారమొకటే హృదయమే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఎల్ల మతముల సారమొకటే ఎల్ల మతముల సారమొకటే హృదయమే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము. దినోత్సవం సందర్భంగా ఈ కమిటీ సభ్యులందరికీ అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి బాలలందరికీ కూడా నా యొక్క నమస్మాంజలి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపిస్తున్నటువంటి టీం సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇక్కడ పిల్లలందరిలో కూడా మంచి టాలెంట్ని కానీ సృజనాత్మకతని కానీ అలాగే వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని కానీ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మరి ఒక వేదికగా వాళ్ళ టాలెంట్ బయటకు వచ్చేలాగా ప్రదర్శిస్తున్నారు. మరి పిల్లలు కూడా ఆటపాటలతో అందరినీ కూడా చాలా చక్కగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉన్నారు మరి పిల్లలందరినీ కూడా. మరి ఇలాంటి కార్యక్రమంలో పిల్లలకి చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా చాలా అవసరం. మరి ఈ రోజుల్లో మరి స్కూల్స్లో అస్తమానం చదువు అన్నది ఒకటే చెప్తున్నారు చెప్తే కానీ మిగతా యాక్టివిటీస్లో కూడా పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు ఇంకా యాక్టివ్గా తయారవుతారు. వాళ్ళకి స్పోర్టివ్నెస్ అనేది కూడా తయారవుతుంది. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న రెండే విషయాలు చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే ఎక్కడ సినిమా పాటలు కానీ ఆ డ్యాన్సులు కానీ లేకుండా మర్చిపోయిన ఫోక్ డ్యాన్సులు అన్నీ కూడా తీసుకొచ్చి చాలా బాగా చేశారు. మరి దీనికి ఇప్పుడు దాదాపు 5 చూశాను నేను. చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేసిన తర్వాత చేసినట్టుగా అనిపిస్తుంది. మరి దీనికి ఈ ప్రాక్టీస్కి సహకరించిన పేరెంట్స్కి టీచర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. మనం అందరం కూడా పిల్లలకి నేర్పాల్సినటువంటి ఆటపాఠాలలో భాగంగా వారి యొక్క సృజనాత్మక శక్తిని రంటికలని కూడా ఇటువంటి సృజనాత్మకమైనటువంటి ప్రదర్శనలపై అవకాశం వేదిక ఇచ్చినటువంటి మరి బాలోత్సవ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో కమిటీ వారు చేపట్టాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని మంచి హృదయం ఉన్న వ్యక్తి నరేంద్రవర్మని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఇటీవల కృత్తివేణు రహదారిపై యాక్సిడెంట్లో 2 కాళ్లు కోల్పోయిన తిరుమాని విజయబాబుకు, తిరుమల శెట్టి కిషోర్కు ఒక్కొక్కరికి 2,50,000 రూపాయల చొప్పున ఎమ్మెల్యే రామాంజనేయులు చేతుల మీదుగా నరేంద్రవర్మ సహాయం అందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బర్రే నెహ్రూ, మాజీ జడ్పీటీసీ తులసీరావు, సర్పంచ్ రాసు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2 నెలల క్రితం కుర్తివేణి హైవే మీద యాక్సిడెంట్ జరిగింది. మోటార్ సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరికి తీవ్రంగా దెబ్బలు తగిలి వారి కాళ్ళు తొలగించడం జరిగింది. దానికి యాక్సిడెంట్ అయిన రాజుగారు, ఏం పేరు, సతీష్ గారు మానవతా దృక్పథంతో వాళ్ళకి 18 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. తర్వాత వారి కుటుంబంలో జీవించడానికి వీలుగా ఉండే విధంగా ఒక్కొక్కరికి 2 లక్షల, విజయబాబుకి 2,50,000 రూపాయలు, కిషోర్ గారికి 2,50,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. రాజుగారికి మానవతా దృక్పథంతో చేసిన ఈ సహాయానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భగవంతుడు తొందరగా వాళ్ళని కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావ సభను జయప్రదం చేయాలని వీహెచ్పీ రాష్ట అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభకు హాజరయ్యేవారు వారి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రాతిపత్తి, రక్షణ, సమాజ సంరక్షణకు విశ్వ హిందూ పరిషత్ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి కేసరిపల్లి అనేటువంటి గ్రామంలో హైందవ శంఖారావం అనేటువంటి పేరుతోటి ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 16వ తారీఖున ఈ కార్యక్రమం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తో పాటు ఉన్నటువంటి సంఘ పరివార సంస్థలన్నీ కూడా దీని మీద అత్యంత శ్రద్ధ తీసుకుని సాయశక్తుల కృషి చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించాలి. ఎందుకంటే హిందూ దేవాలయాల మట్టికే స్వయం ప్రతిపత్తిలో లేవు. చార్టర్ ఎండోమెంట్గా దాన్ని కూడా మార్చడం జరిగింది. అంటే కేవలం హిందువుల యొక్క దేవాలయాలే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. దీనిని బయటికి తీసుకురావాలి. రాజ్యాంగపరంగా కనుక చూసుకుంటే భారత రాజ్యాంగంలోని 12, 25, 26 సెక్షన్ ప్రకారంగా సెక్షన్ 26 చాలా క్లియర్గా చెప్తోంది. ఎవరి దేవాలయాలని హిందూ దేవాలయాలను నిర్వహించుకోవచ్చు, వారి మత సంస్థలు నెలకొల్పుకోవచ్చు, దాని ఆలయాలు, దాని యొక్క ఆస్తులు, దాని ఆగమ విధానము, పూజా విధానాలు అన్నీ కూడా క్రతువులు అన్నీ కూడా వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ రాజ్యాంగం ఏదైతే కల్పించిందో అది ఇంతవరకు కూడా హిందూ సమాజానికి అది దక్కలేదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అటు కొన్ని హిందూ దేవాలయాలు ప్రభుత్వాధీనంలో ఉంటే, ఎండోమెంట్ శాఖలో ఉంటే ఏమైనా అభివృద్ధి చెందుతున్నాయంటే ఏ విధంగానూ కూడా అభివృద్ధి చెందట్లేదు. సమాజానికి అందరికీ కూడా తెలిసి ఈ రోజున 2022లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్జిత సేవలే రేట్లు పెంచాలని టీటీడీ బోర్డు వైవి సుబ్బారెడ్డి గారు దానికి చైర్మన్గా ఉన్న సమయంలో బోర్డు మీటింగ్ జరిగింది. అది వీడియోలో కూడా అందరూ చూసే ఉంటారు. ఏదో సేవలని 400 రూపాయలు నుంచి 800 రూపాయలు చేశారు కదా. ఆయన వైనాట్ 2000 అనేటువంటి పదాన్ని కూడా ఆయన వాడటం జరిగింది. ఎంతైనా పెంచవచ్చు అనేటువంటి ఒక వేలంపాట్లాగా దేవాలయాల్లో ఉండేటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో అది వేలంపాటు వేసి వేలంపాటు పెంచినట్టుగా చేశారు. దేవాలయాలు ఈరోజు ఎలాగోనంటే ప్రభుత్వాలకి వాళ్ళకి ఆదాయ వనరులుగా, బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా దీన్ని ఆదాయ వనరులుగా చూశారో వీళ్ళు కూడా అదే రకంగా ఆదాయ వనరులుగా చేశారు. ఉండిలో మరొక వర్గం జర్నలిస్టులు ఉండి ప్రెస్ క్లబ్ పేరుతో నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఆకుల వెంకట్, ఈతకోట యాకోబురాజు ఆధ్వర్యంలో ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ఆదివారం జరిగింది. అధ్యక్షులుగా బురుడి సురేష్ బాబు, కార్యదర్శిగా కొక్కిరిగడ్డ ఇజ్రాయిల్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు సురేష్ బాబు, ఇజ్రాయిల్ బాబు మాట్లాడుతూ ఉండి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా తమకు అవకాశం కల్పించడం ఒక బాధ్యతగా తీసుకుని ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. తమపై ఉన్న నమ్మకంతో బాధ్యతలను అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి సహకరిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీవీ రిపోర్టర్ ఆకుల వెంకట్, ఏఎన్ఐ రిపోర్టర్ ఏతకోట యాకోబరాసు, పశ్చిమ గోదావరి ఎడిటర్ తాడి వెంకటరమణ, ది జర్నలిస్ట్ జిల్లా రిపోర్టర్ గడి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇజ్రాయెల్ అంటే నేను TV5 లో గత 17 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ గా నేను విలేకరుగా పనిచేస్తున్నాను. నేను 17 సంవత్సరాల నుంచి నియోజకవర్గానికి నా సేవలు అందిస్తున్నాను. అలాగే ప్రజలకి, గవర్నమెంట్ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎన్నో కీలకమైన న్యూస్ చేసి నేను ఈ యొక్క నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే సమర్థులు మౌనం ఉంటే అసమర్థులు రాజ్యం వెళ్తారంట. సమర్థులు మౌనంగా ఉన్నారు. ఇప్పటి వరకు మేము మౌనంగానే ఉన్నాం. అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు. అయినా సరే ఒకటి విషయం ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు పెట్టినటువంటి నూతన కార్యవర్గంలో ఇప్పుడు నన్ను సెక్రటరీగా నాకు మాజీ ప్రెసిడెంట్ ఆకుల వెంకట గారు, మాజీ సెక్రటరీ ఎదుకోట రాజు గారు నాకు సెక్రటరీ పదవిని అప్పచెప్పారు. గత 17 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా నేను ఏ పదవి కూడా నేను యూనియన్ ఆశించలేదు.
నాకు పిలిచిస్తేనే నేను తీసుకుందామన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆగాను. ఇప్పుడు ఇలాగ నాకు పిలిచి నాకు సెక్రటరీ పదవి ఇచ్చినటువంటి ఈ నూతన మా యొక్క కార్యవర్గానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి హిందువులంతా తల్లి రావాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఉండి శివాలయం నుంచి ప్రధాన వంతెన కూడలి వరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ సీతోజు ప్రసాద్, నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అధినేత నల్లా కిరణ్ ప్రసాద్, విహెచ్పీ నాయకులు సన్నిధిరాజు, చలపతిరావులు మాట్లాడుతూ హిందువుల్లో ఐక్యత అవసరమన్నారు. పూర్వీకుల నుంచి హిందూ దేవాలయాలకు ఉన్న ఆస్తులను పరిరక్షించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాన ధర్మాల ద్వారా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు అన్యక్రాంతమవుతున్న వాటిని ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు కొన్ని దేవాలయాల్లో నెలకొనడానికి ఆస్తులు సంరక్షించకపోవడమే కారణమని ఆవేదన చెందారు. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి ప్రతి కుటుంబం నుంచి హిందువులు రావాలని పిలుపునిచ్చారు. ఉండి నుంచి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పీ ప్రతినిధులు గూండాబతుల సుబ్బారావు, పరంశెట్టి ఆంజనేయులు, బాలశ్రీనివాస్, వరదరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్కి ఎదురుగా ఉన్న కోదండ రామాలయంలో సమావేశం. 5వ తేదీన జరిగే శంఖారావం సదస్సుకు ఏర్పాట్లను భక్తులకు విహెచ్పీ ప్రతినిధులు వివరించారు. ఎప్పుడు కూడా ఏ దేశం మీదకో ఏ రాజ్యం మీదకో దండెత్తి వాళ్ళ సంస్కృతిని చెడగొట్టడానికో వాళ్ళ సాంప్రదాయం నాశనం చేయడానికో నా భూమి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నా పాలకులు ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు. అలాంటి వ్యవస్థను ఫస్ట్గా తనుష్కులు తురకలు నాశనం చేస్తే తర్వాత పాశ్చాత్య దేశీయులైనటువంటి వారు 250 సంవత్సరాలు సుమారుగా వారు కూడా దేవాలయాలు విచ్ఛిన్నం చేయడం మానేసి దేవాలయాల్లో ఉండే సంపద మీన్స్ డబ్బు మాత్రమే కాదు, ఈ సంస్కృతి, ఆచారాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వాళ్ళు దోచుకుని ఇక్కడ నుండి కాశీ క్షేత్రం నుండి 150 మంది చతుర్వేదాలు చదివారు. మనం ఎవరికి వ్యతిరేకంగా మనం ధర్నాలు చేయట్లేదు, ఉద్యమాలు చేయట్లేదు. మన దేవాలయాలు మనం కావాలనుకుంటున్నాం. మన గ్రామంలో ఉండే మన ఇళ్ళు మనవి, మన పొలాలు మనవి, మన సొంతవి. కానీ మన గ్రామంలో ఉన్న దేవాలయం మన అందరిది, హిందువులు అందరిది. అది ఎవరిదో కాదు, మనది. అటువంటి ఆస్తులు మనం కాపాడుకోవాలి. మన స్థలంలో ఏదైనా తగ్గితే మనం పోరాడతాం ఎదురువాడితోటి. అలాగే మన దేవాలయాలు మన సొంత ఆస్తులు, మన యొక్క జన్మ హక్కు. వాటిని కాపాడుకునే హక్కు మన జన్మ హక్కు. ఇప్పటి వరకు 8 బస్సులు ఏర్పాటు చేయడం అయింది. 8 బస్సులకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్తయ్యారు. ఇంకా టైం ఉంది కాబట్టి 37వ తారీఖు మరి ఎవరైనా కనుక సంప్రదించాలంటే చలపతి గారు లేకపోతే నేను కనుక సంప్రదిస్తే కనుక ఇంకా బస్సులు పెంచడం జరుగుతుంది. అందుకని ఈ కార్యక్రమం అత్యంత ప్రతి హిందువు బాధ్యత అది. ఇందాక మళ్ళీ చెప్పక్కర్లేదు, చలపతి గారు చాలా అద్భుతంగా వివరంగా చెప్పారు. ఎందుకంటే ఆయన చూస్తుంటారు కాబట్టి. అలాగే చింతోజ్ ప్రసాద్ గారు కూడా చెప్పారు. అందుకని జనవరి 5వ తారీఖున మిమ్మల్ని తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత మాది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం బాలోత్సవం పిల్లల చదువులు శాస్త్రీయ దృక్పథం పెంపునకు స్ఫూర్తి. 2వ రోజు బాలోత్సవంలో పాల్గొని అభినందించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. సంక్రాంతి నాటికి ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. జిల్లాలో బీజేపీని ప్రతి ఇంటికి తీసుకెళ్లి బలపరచడమే తమ ముందున్న లక్ష్యం. పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ. కుముదవల్లి గ్రామంలోని కందుకూరి వీరేశలింగం గ్రంథాలయానికి విలువైన గ్రంథాలను అందించిన సాహితీవేత్త చిరుకువాడ వెంకటరామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.